మాతృశ్రీ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల మాతృశ్రీ ఇంజనీరింగ్ కళాశాల గ్రాడ్యుయేషన్ డే 2026 వేడుకలు నాదర్గుడ్లోని ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. 2022-26 బ్యాచ్ విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ ములుగారం ముఖ్య అతిథిగా హాజరై గ్రాడ్యుయేట్లకు డిగ్రీలను ప్రదానం చేశారు. విద్యార్థులు నిరంతరం నూతన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటూ సాంకేతిక జ్ఞానాన్ని సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాలని ఆయన సూచించారు. విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేసి అనంతరం గ్రాడ్యుయేట్లకు డిగ్రీలను అందజేశారు. ఎంవీఎస్ఆర్ మాతృశ్రీ ఇంజనీరింగ్ కళాశాలను నాణ్యమైన సాంకేతిక విద్యతో పాటు విద్యార్థుల నైపుణ్యాలు, విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించడంపై దృష్టి సారిస్తున్నారు. As we celebrate this sacred transformative milestone together. Good morning. First and foremost, I extend my warm greetings and best wishes. The HOD Electronics and Communication Engineering Department. Dr. J. Srinivas Garu, HOD Information Technology. కార్యక్రమం గురించి చెప్పేది మీ పిల్లలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి అది చెప్పండి. అందరికీ నమస్కారం. ఈరోజు మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ సెరమనీ చాలా గ్రాండ్గా జరుపుతున్నారు. ఈ యొక్క గ్రాడ్యుయేషన్ సెరమనీకి నేను చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. ముఖ్యంగా మాతృశ్రీ కాలేజు తర్వాత ఎంవీఎస్ఆర్ రెండు కాంబినేషన్లో ఒకటే దగ్గర ఈ యొక్క గ్రాడ్యుయేషన్ డే జరగడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ గత 45 సంవత్సరాల నుండి ఎంతోమంది ఇంజనీర్స్ను ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ప్రపంచానికి అందించింది. ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేషన్తో చాలా క్వాలిటీ ఎడ్యుకేషను స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకుంటూ
ఎంతోమంది విద్యార్థులకు మంచి భవిత ఇచ్చింది. ఈ యొక్క కాలేజ్ యొక్క మేనేజ్మెంటు ఎస్పెషల్లీ కశ్యప్ గారు చైర్మన్గా వచ్చిన తర్వాత చాలా చేంజెస్ వచ్చాయి. క్వాలిటీ అండ్ స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్కు దేశము తర్వాత రాష్ట్రం ఏదైతే ప్రాముఖ్యత ఇస్తున్నదో అదే ప్రాముఖ్యత అదే లైన్ ఆఫ్ థింకింగ్లో ఈ కాలేజ్ ముందుకెళ్తున్నది. ఉస్మానియా యూనివర్సిటీ కూడా తగిన సహకారాలు అందజేస్తున్నాము. ముఖ్యంగా స్టూడెంట్స్ అందరూ ప్రయోజకులు కావాలి. డిగ్రీ వచ్చిన తర్వాత డిగ్రీ అనేది ఒక పేపరే కాకుండా స్కిల్స్ తర్వాత భవిష్యత్తును డిసైడ్ చేసే ఒక సాధనంలాగా ఉండాలని మా యొక్క ప్రయత్నం. ఈ ప్రయత్నంలో కాలేజ్ మేనేజ్మెంట్ కూడా చాలా చక్కగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, కొత్త బిల్డింగ్స్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, ప్రతిదీ కూడా చాలా సీరియస్గా ఇప్పుడున్న ప్రజెంట్ డే నీడ్స్కు సంబంధించి ఏదైతే అవసరాలు ఉంటాయో దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులకు ఇచ్చే సందేశం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఈ యొక్క అకాడమిక్ ఎన్విరాన్మెంట్ నుండి రియల్ వరల్డ్కు ఇప్పుడు వాళ్ళు అడుగు పెడుతున్నారు. ఈ రియల్ వరల్డ్లో రియల్ ప్రపంచంలో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఈ ఛాలెంజెస్ అన్నీ కూడా అధిగమించాలి. ఈ ఒక్క జాబ్తోనే కాకుండా భవిష్యత్తు చాలా ఉన్నాయి. ఇంకా లైఫ్ లాంగ్ అంటే లెర్నింగ్ చేసుకుంటూ స్కిల్స్ ఇంకా ఇంపార్ట్ చేసుకుంటూ అత్యుత్తమైన స్థాయికి వెళ్ళాలనేది కోరుకుంటున్నాను. ఇండియాలో దాదాపు 15 మంది ఇండియా బేస్డ్ CEOs ప్రపంచాన్ని వెళ్తున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. వాళ్ళు కూడా ఇలా గ్రాడ్యుయేషన్ డే రోజు ఆపోజిట్లో కూర్చొని వాళ్ళు సర్టిఫికెట్స్ తీసుకున్నారు. ఇందులో కూడా చాలామంది పొటెన్షియల్ క్యాండిడేట్స్ సొసైటీలో అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయాలి. వీళ్ళంతా ప్రొఫెషనల్ స్టూడెంట్స్. ఈ సమాజంలో ఇంకా చాలా ఉన్నాయి. UPI మీరు చూసుకున్నట్టయితే ఒక 314 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ UPI ఈ దేశంలో నడుస్తున్నాయి. అంటే ఈ UPI గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్సలెంట్గా ఇంట్రడ్యూస్ చేసింది. ఈ యొక్క యంగ్స్టర్స్ మన పొటెన్షియల్ అనేది మన ఇండియాలో చాలా ఉంది. 30 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న యువత 60% ఉన్నది. వీళ్ళను ప్రాపర్గా తీర్చిదిద్దాలి. వికసిత్ భారత్ 2047 ఇంటెన్షన్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యేటట్టు వాళ్ళను భావి భారత పౌరుల్లాగా మనం తయారు చేయాలనేది నా కోరిక. అలాగే తెలంగాణ నంబర్ 1 కావాలి. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా స్కిల్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ పైన చాలా ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి 2047కు మంచి స్కిల్స్తోని స్టూడెంట్స్ అందరూ కూడా ప్రతి స్టూడెంట్ కూడా డిగ్రీ తీసుకున్న వాళ్ళకు స్కిల్స్ మంచి క్వాలిటీతో పాటు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. ఈరోజు విద్యార్థులకు స్కై ఈజ్ ఓన్లీ ద లిమిట్. వాళ్ళ దగ్గర సత్తా ఉండి స్కిల్స్ ఉంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, దేనిదైనా సాధించవచ్చు అనే ఒక ఆపర్చునిటీస్ ఈరోజు ఉన్నాయి. కాబట్టి స్టూడెంట్స్ అందరూ ప్రాపర్గా యూజ్ చేసుకొని ఈ దేశానికి, ఈ యొక్క రాష్ట్రానికి, ఈ యొక్క ప్రపంచానికి వాళ్ళు అత్యుత్తమ సేవలు అందించాలి. సొసైటీలో చాలా అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఆ అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళు సాల్వ్ చేయాలి. రీచింగ్ టు ద నాన్ రీచబుల్ అనే కాన్సెప్ట్ కూడా వర్క్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఉస్మానియా యూనివర్సిటీ విద్యా ప్రమాణాలను కాకుండా ఇప్పుడు గ్లోబల్ కాంపిటీషన్ అనేది ఉంది. ఒకప్పుడు 50 సంవత్సరాల క్రితము ఓన్లీ 100లలో ఉన్నాయి, ఇప్పుడు వేలల్లో ఉన్నాయి. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, కొత్త యూనివర్సిటీస్ వస్తున్నాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్ వస్తున్నాయి, ఫారిన్ యూనివర్సిటీస్ వస్తున్నాయి, కొత్త ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి. కాబట్టి ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ, JNTU ఇంజనీరింగ్ కాలేజ్ తప్ప ఏవి ఉండేవి కావు. అలాంటిది ఇప్పుడు రాష్ట్రంలోనే బోల్డ్ అనే ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. కాబట్టి స్టూడెంట్ ఛాయిస్ ఏంటంటే వాళ్ళకి దగ్గరగా ఉన్నది, కన్వీనియంట్గా ఉన్నది చూజ్ చేసుకొని వాళ్ళు ఇచ్చేస్తున్నారు. కాబట్టి యూనివర్సిటీస్ అప్గ్రేడ్ చేసుకోలేకపోవడం అనేది కాకుండా కాంపిటీషన్ పెరిగిందని నేను అనుకుంటాను. కాబట్టి ఈ కాంపిటీషను పెరిగింది. కాబట్టి కొత్తగా ఏ విధంగా స్ట్రాటజిక్గా మనం ఇంకా ముందుకెళ్లాలన్న దానిపైన యూనివర్సిటీస్ కూడా వర్కౌట్ చేస్తున్నాయి. ఇప్పటికి కూడా యూనివర్సిటీలో మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉన్నది. కాబట్టి కొంత గవర్నమెంట్ సెక్టర్, పబ్లిక్ ఫండెడ్ యూనివర్సిటీసు రకరకాల ఇష్యూస్ కూడా ఉంటాయి కదా. కాబట్టి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్తో మనం కంపేర్ చేయలేము. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క అడ్మినిస్ట్రేషన్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో మనం ఏం కంపేర్, కానీ అందరూ కూడా ఎడ్యుకేషన్కు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, క్వాలిటీ అండ్ స్కిల్స్కు. యూనివర్సిటీస్ కూడా అప్గ్రేడ్ చేసుకొని ముందుకెళ్తున్నాయి. ఈరోజు MVSR ఇంజనీరింగ్ కాలేజు, MEC ఇంజనీరింగ్ కాలేజు, ఈ రెండు కాలేజీలు కలిపి మా మాతృశ్రీ ఎడ్యుకేషన్ సొసైటీలో మేము గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్ చేస్తున్నాం. ఈ సంవత్సరం మా ఈ రెండు కాలేజీల నుంచి దాదాపు 1200 మంది ఇంజనీర్లను తయారు చేసాం. వచ్చే సంవత్సరం 1500కు వెళ్తుంది. దాని వచ్చే సంవత్సరం 2000 వరకు ఇంజనీర్లను మేము తయారు చేస్తాం.
అయితే ఈరోజు ఈ ఫంక్షన్కి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కుమార్ గారు వచ్చారు యాజ్ చీఫ్ గెస్ట్. అలాగే మా మెంబర్స్ ఆఫ్ మాతృశ్రీ ఎడ్యుకేషన్ సొసైటీ, మా ప్రిన్సిపల్స్, డీన్స్, మేమందరం కలిసి చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఈ ఫంక్షన్ చేశాం. అయితే ముఖ్య మెసేజ్ మీ ద్వారా మా స్టూడెంట్స్కి, అలాగే మాకు ఇప్పుడు ఈ అకాడమిక్లో జాయిన్ స్టూడెంట్స్ కూడా ఏం చెప్పదలుచుకుంటున్నామంటే, ఈరోజు మనం ఏం చేసినా కూడా, ఏ కోర్స్ చేసినా, ఆల్ ఇంజనీరింగ్ కోర్సెస్ షుడ్ బి టువర్డ్స్ నేషన్ బిల్డింగ్. దట్ ఈస్ అవర్ మెయిన్ మోటో. ఇవాళ మేము నేర్పించేది కూడా అదే యాజ్ ఇంజనీరింగ్ కాలేజ్. చాలామంది ఈరోజు అన్నారు, మనం వచ్చి అడిగారు, సార్ మేము నెక్స్ట్ ఎంటెక్ వెళ్దాం అనుకుంటున్నాం అబ్రాడ్, మేము నెక్స్ట్ జాబ్కి వెళ్దాం అనుకుంటున్నాం, మేము లేకపోతే మా ఓన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మేము ఒకటే చెప్పాం వాళ్ళకి, మీరు ఏం చేసినా కూడా యూ కీప్ నేషన్ ఫస్ట్, అలాగే హ్యుమానిటీ ఫస్ట్. ఇవి మేము నేర్పిస్తాం, క్లాస్లో కూడా నేర్పిస్తాం. ఇంకొచ్చి నెక్స్ట్ ఎంఈఎస్ఆర్ కాలేజీకి వస్తే, ఈ సంవత్సరం ఎంఈసి అండ్ ఎంఈఎస్ఆర్ మర్జ్ చేసాం. ఇప్పుడు ఎంఈఎస్ఆర్ దాదాపు ఒక 22 ఎకరాల క్యాంపస్, దాంట్లో ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేసాం. ఈసారి ఫస్ట్ టైం హాస్టల్ ఇంట్రడ్యూస్ చేసాం కాలేజ్లో. దాదాపు 1000 స్టూడెంట్స్ వసతి కల్పించాం హాస్టల్లో. అలాగే మా కొత్త కంప్యూటర్ సైన్స్ బ్లాక్ వస్తుంది, దాదాపు 2 లక్షల స్క్వేర్ ఫీట్ల అది కంప్యూటర్ సైన్స్ బ్లాక్. అల్ట్రా మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఆ బ్లాక్ రావడం జరుగుతుంది. దాని పక్కకే ఒక స్పోర్ట్స్ అరీనా కడుతున్నాం, దాంట్లో దాదాపు 3000 మంది ఇలాంటి ఈవెంట్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంకి వచ్చేసరికి మేనేజ్మెంటు ముందుకే వెళ్తుంది. ఎన్నో కొత్త రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్ స్టార్ట్ చేసాం పెద్ద ఎత్తున. సో అలాంటి ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తున్నాం కాలేజ్ కోసం అని చెప్పి. సో మీ ద్వారా మా స్టూడెంట్స్ కూడా ఏం చెప్తున్నామంటే, మీరు వచ్చి ఉపయోగించుకోండి, వాడుకోండి, ఈ ఫెసిలిటీస్ వాడుకొని బికమ్ కేపబుల్ ఇంజనీర్స్. అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ కూడా పెద్ద ఎత్తున స్టార్ట్ చేసాం. సో వీఆర్ విషింగ్ ఆల్ ద స్టూడెంట్స్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. దాదాపు ఈ సంవత్సరము ప్లేస్మెంట్స్ మాకు అవుట్ ఆఫ్ 800,000 క్వాలిఫైయింగ్ స్టూడెంట్స్ అండి, దాంట్లో 750 ప్లేస్మెంట్స్ వచ్చాయి. ఓకే, అంటే ఈ సంవత్సరం బయటికి ఎంఎస్కి వెళ్ళే వాళ్ళు తగ్గారు కొద్దిగా, బికాజ్ అమెరికాలో ఈ వీసా గొడవలు అవన్నీ అవుతున్నాయి. సో చాలామంది ప్లేస్మెంట్సే ఆప్ చేశారు. చాలా తక్కువ శాతం ఎంఎస్ కానీ వాటికి వెళ్తున్నారు. మా ఇన్స్టిట్యూట్లో ఎంఎస్ ప్రోగ్రామ్ కూడా ఉంది. మా స్టూడెంట్స్ చాలామంది బీటెక్ చేసిన వాళ్ళు కూడా మా ఎంటెక్ ప్రోగ్రామ్లో జాయిన్ అయ్యారు ఇప్పుడు. సో ప్లేస్మెంట్స్, గుడ్ ప్లేస్మెంట్స్ అంటే I think one of the best placements compared to all the engineering colleges, one of the best placements. Right.